వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజంగా పడేయాలంటావా? ఆడి మొఖం పడేయడేమో. సత్తునాయాల మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. జారిపోయింది. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదే, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగు. అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రేయ్, ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఏయ్, ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నాం. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం ఖాయం చేశాడు. ఇది తప్పు. రేయ్, ఏ గొట్టంగానరా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబాగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఏరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడు అయితే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాల పెళ్లి కూతురు భద్రకాయలు ఉంది. పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడాను. ఈ వీరమామ కూడా ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చే బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకే రా వస్తాయి. బాధపడకరా బావ. వంకాయలు, తెల్లొంకాయలు, నల్లొంకాయలు, పొడి వంకాయలు. నిన్ను కదరా బావ, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. ఇంత చిన్న విషయానికి చచ్చిపోతామంటరా. మొహం కడుక్కుంటాను రా. ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు, పొడి వంకాయలు, పొట్టు వంకాయలు, వంకాయలు. రేయ్, ఓయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకొండేనే ఎవరు కొంటం లేదండి బాబా. నీ అబ్బా కొడతాడేంటి? తో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద బావా, కారు చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా, లాలీపాప్ చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరుగు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం.
మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకర ఏరా టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వచ్చి వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏంటి మామ ఏమైంది? అమ్మ మనం మన బేబీ చచ్చిపోయిందంటే బేబా బేబీ ఎవరు? ఉస లక్ష్మి పొయ్యి మీద పాలు పెట్టాను పొగ్గిపోతాయేమో చూడు. నాయమ్మ అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండపెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరవే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ నన్ను దత్తత తీసుకుంటానని కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తాను కదే బాబా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకలు పెడతా కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అబ్బా అప్పు తీర్చేస్తే ఇల్లు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. మొదలు పెట్టరా ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దా? చెప్పు తెగు. వద్దులే ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి ఏడు? నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప బకెట్ అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. మాటండి మీకు అన్నాడుతాను. ఏమన్నా రైలు అంటే భయండి బాబు. మన ఊరికి విమానాలు రావు కదమ్మా. అందులో నీ గార్జు అన్ని తెచ్చావరా? జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి డబ్బులు అయిపోతే వచ్చేయకు. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా పోయిరా. కొంచెం ఆలోచించండి. జెండా ఊపేస్తాను బాబు, వెళ్ళరా. వెళ్ళిపోరా బాబు, ఇక రాగరా బాబు. అయిపోయిందిట్రా. యామయ్యా, నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు. కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్ గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుకాని కుర్రాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవులో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలన నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా. అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చెర్లపల్లి జైల్లో జరుగుండేది. యా ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే, ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. నిజమా? మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి పిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే మా వాడు గోటి బిల్ల ఆడతంటే సెంటర్ లోంచి సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగులు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు రా క్వశ్చన్లు? మూసి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే, ఇది తప్ప? ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే, అది తప్ప? కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి
కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదే నా లోకం తీరు. పద. ఈ అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా. 1 2 3 4 ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా. ఆగు. అమ్మ పని చేస్తుంది. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించేద్దు దమ్ము ఎవడకుందా? చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగానండి. ముందు మిమ్మల్ని రైలెక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కితే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై సుబ్బలక్ష్మి, నీకేం పని లేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నీకి వెళ్ళొస్తానండి. ఒరే నానా ఇరారా. ఓకే పట్రా. పట్టరా పట్టు. ఐలస పొడిసి పట్టు. ఐలస గట్టిగా పట్టు. ఐలస ఆ పట్టు పట్టు. ఐలస ఆ పట్టు. ఐలస పట్టు. ఐలస పట్టు. ఐలస. ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. నీకిష్టమని మీగడ పెరుగుంచాను, తిను. ఏరా, ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? పాసుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా? ఏంటి కాపీలా? కాపీలా ఏంటి? కూపీలు లాగటం. పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసామండి. ప్యూర్లీ పర్సనల్. సంబడం. బాబు ఏంట్రా పాస్ అయ్యానా? చూసి పోయి చెప్పాలరా బాబా. ఏంట్రే దొబ్బేసావా? పాస్ అయ్యా. రోజావే చిన్న రోజావే. ఒరే భయం వేస్తుందిరా. నాకేట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా? వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే ఏర బాబు వెళ్ళిపోదాం రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది, పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ అబ్బా. ఒరే వరం. ఏరా సీను, ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే ఎక్కించుకు వచ్చింది అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫూజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీపిగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. అరే ఫూజ్ బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఆహా ఇది కాదు, దీనికి ముందు. ఇదా? ఆహా అది కాదు, దానికి ముందు. అదే రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా దొరికేసాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం.
మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. నాన్న ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఆ, ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పెడత మొహోడా, పంది దున్నపుత సన్నాసోడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా.